ఎన్ఎస్పికి సంబంధించి చాలామంది వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని అడుగుతున్నారు. ఈ వెరిఫికేషన్ ఫస్ట్ మీకు మీ కాలేజ్లోనే చేస్తారు. మీ కాలేజ్ స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు నోడల్ ఆఫీసర్తో సైన్ చేయించుకుంది, మీ హెచ్ఓడి తోటి స్టాంప్ వేయించుకోవాలి. అవి రెండు చేయించుకొని మీ కాలేజ్ స్కాలర్షిప్ సెక్షన్ దగ్గర ఇస్తే వాళ్ళు మళ్ళీ ప్రిన్సిపల్ సైన్ కూడా చేయించుకోమంటారు. ఈ 3 సైన్స్ అయిపోయాక మీ కాలేజ్లోనే మీ వెరిఫికేషన్ ఎన్ఎస్పికి సంబంధించిన నేము, మీ ఓటీఆర్ ఐడి అవన్నీ చెప్తే వాళ్ళే వెరిఫికేషన్ చేస్తారు. ఇది ఇన్స్టిట్యూట్ లెవెల్ వెరిఫికేషను. మళ్ళీ ఇవన్నీ నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్ వేరే ఉంటుంది. అది మీరు చేయాల్సింది ఏమి ఉండదు. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ లెవెల్లో వెరిఫికేషన్ అయిపోయి మీకు వెరిఫికేషన్ మెసేజ్ అనేది వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. దాన్ని మీరు చెక్ చేసుకుంటే ఫర్దర్గా ఎప్పుడైతే నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు ఈ అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేసి. సో నాకు తెలిసి మీ సెకండ్ ఇయర్ అయిపోయే టైంకి అట్లా వస్తుంది ఎవరైతే రెన్యువల్ చేసుకుంటున్నారో. ఫస్ట్ ఇయర్స్కి అయితే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి దీంట్లో సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కూడా ఉంది. సో సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి.